హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ చందన శర్మ. సో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 న్యూ అప్డేట్ అంటే మీ అందరికి కావాల్సిన అప్డేట్. సెకండ్ వీక్ ఎలిమినేట్ ప్రియా అవుతుందని అనుకున్నారు ఫస్ట్, తర్వాత ఫ్లోరా అవుతుంది అనుకున్నారు, మర్యాద మనీష్ అనుకున్నారు, మాస్క్ మ్యాన్ హరీష్ అని కూడా అనుకున్నారు. బట్ ఎలిమినేట్ అయినది ఎవరంటే అఫీషియలీ మర్యాద మనీష్ ఈజ్ ఎలిమినేటెడ్ ఇన్ దిస్ సెకండ్ వీక్ అనమాట. సో ఇది క్లియర్ అప్డేట్. సో మీరు ఎపిసోడ్లో చూసేయచ్చు ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది డిమాన్ పవన్ సైడ్ వాళ్ళైతే ఫుల్ ఎగ్జైట్ అయి ఉంటారు క్యాప్టెన్ అయ్యారని చెప్పేసి. సో మీకు ప్రోమో చూసాక అర్థమై ఉంటుంది క్యాప్టెన్ ఎందుకు అయ్యాడు, దేని వల్ల అయ్యారు అనేది. ఎందుకు అయ్యాడు? రీతు క్యాప్టెన్ చేసింది, అయ్యేలా చేసింది డిమాన్ పవన్ని. సో మన నాగార్జున గారు ఫుల్గా క్లాస్ బీకర్ అనమాట. సో డిమాన్ పవన్కి క్యాప్టెన్సీ పోయింది, ఇంకా రాదు అనుకుంటున్నా నేను కూడా. సో ఈ నెక్స్ట్ వీక్ అయితే గట్టిగా నామినేషన్స్ ఉంటాయి, చాలా ఫైర్ ఉంటుంది నాకు తెలిసి. అండ్ నాగార్జున గారు కూడా చాలా ఫైర్ అయ్యారు రీతు మీద, డిమాన్ పవన్ అండ్ ఇంకా అందరినీ వచ్చారనమాట. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని, ఇది నిజంగానే కరెక్ట్ కాదు, దిస్ ఈజ్ అన్ఫెయిర్. ఇది అన్ఫెయిరే, ఇలా క్యాప్టెన్ చేయడం అనేది అన్ఫెయిరే. బికాజ్ చాలా మందికి హోప్ ఉంటుంది, క్యాప్టెన్ అవ్వాలి అనేది ఇష్టం ఉంటుంది కదా. సో ఇలా నాకు ఎందుకు చీటింగ్ లాగే అనిపిస్తుంది ఇలా చేయడం అనేది. సో లెట్స్ సీ ఇంకా నెక్స్ట్ వీక్ ఏం జరగబోతుంది అనేది. మళ్ళీ క్యాప్టెన్సీ టాస్క్ పెట్టి ఇంకొక క్యాప్టెన్ని చేస్తారా ఏంటి అనేది. సో ఇంకా ఎపిసోడ్ వచ్చేసిందంటే మొత్తం క్లియర్గా మీకే అర్థమైపోతుంది ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా మీకే అర్థమైపోతుంది. ఒక్క రీతు చౌదరి చేసిన పనికి డిమాన్ పవన్కి క్యాప్టెన్సీ పోయింది, ఇంకా వస్తుందో రాదా అన్న నమ్మకం కూడా లేదు. ఇంకా బిగ్ బాస్ డెసిజనే అది. తనకి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇవ్వాలా లేదా, ఫర్దర్ ఇంకా వచ్చే వీక్స్లో ఛాన్స్ ఇవ్వాలా లేదా అనేది ఇంకా బిగ్ బాస్ డెసిజన్. ఈసారి చదరంగం కాదు రణరంగమే అని చెప్పి మన నాగార్జున సార్ గట్టిగా చెప్పారు ప్రోమోలో. సో ఇక్కడ నుంచి ఉంటుంది ఆట. నెక్స్ట్ వీక్ నామినేషన్స్ హైలైట్ ఉంటాయి, ఖచ్చితంగా ఆన్ ఫైర్ ఉంటుంది. నాగార్జున గారు ఫెయిరే చేశారు క్యాప్టెన్సీ ఇప్పుడు తీసేసి డిమాన్ పవన్కి, ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళందరూ ఫీల్ అవుతారు ఇది కరెక్ట్ కాదు కాబట్టి. సో కరెక్ట్గా చేశారు నాగార్జున గారు. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే టెనెంట్స్ వచ్చి ఓనర్స్ అవ్వబోతున్నారు, ఓనర్స్ వచ్చి టెనెంట్స్ అవ్వబోతున్నారు. ఇక ఉంది, ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో, ఫుల్ మజా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న ఏంటది, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం కొంతమంది కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళకి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. సో ఇంటర్వ్యూస్ మొత్తం కంప్లీట్ అయ్యాక మంచి అప్డేట్తో మేము ముందుకు వస్తాను, ఎవరెవరు రాబోతున్నారనేది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక ఉంటుంది నా సమీరంగా అదిరిపోతుంది నాకు తెలిసి. అలానే బాగుండాలనే నేను ఆ హోప్తోనే ఉన్నాను, ఎందుకంటే ఈ 2 వీక్స్ కొంచెం ల్యాగ్ అనిపించింది నాకైతే. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక దసరాలో అయితే వచ్చేస్తారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. నేను కూడా వెయిట్ చేస్తున్నాను దానికోసమే, మీతో పాటు నేను కూడా వెయిటింగ్. సో మరిన్ని అప్డేట్స్ కోసం చందన శర్మ అఫీషియల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.